హన్మకొండ నెఫ్రాన్ కిడ్నీ సెంటర్ లో డాక్టర్ రాఘవేంద్ర ప్రదీప్ గారిచే అన్ని రకాల కిడ్నీ ప్రోస్టేట్ సమస్యలకు మెరుగైన చికిత్స. నిర్మల్ హాస్పిటల్లో ఉచిత ఆరోగ్యశ్రీ సేవలు లభించును. 7901489723. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు అయితే మనం హన్మకొండ కోమట్పల్లిలో ఉన్నాం. కోమట్పల్లి చిన్నగుట్ట పైన మనకి కూర్మాచల నవ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అయితే ఘనంగా జరుగుతుంది. మరి మీరు చూసినట్టయితే ఇక్కడ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. మరి ఆలయ ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. మరి పెద్ద ఎత్తున మనం భక్తులను కూడా చూడొచ్చు. మరి భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో మరి అయితే ఇక్కడ కార్యక్రమాల్లో అయితే పాల్గొన్నారు. మరి ఈ మహోత్సవం గురించి మనం అయ్యగారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. మరి ఈ కార్యక్రమానికి అయితే బరదనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు అయితే వచ్చారు. మరి వారి మాటల్లోనే ఈ మహోత్సవ కార్యక్రమం గురించి అడిగి తెలుసుకుంటాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా, బాగున్నాను. ఈరోజు లక్ష్మీ నరసింహ కృప వల్ల అందరూ చాలా పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. అయ్యగారి సంకల్పం, మరి ఇక్కడ తిరుపతి తర్వాత మా అయ్యగారు, తర్వాత పలుమార్లు మా నాయకులందరూ వచ్చి ఇక్కడ టెంపుల్ శంకుస్థాపన అవుతుంది, మీరు తప్పనిసరిగా విజిట్ చేయాలంటే రావడం జరిగింది. మరి ఈ స్థల సేకరణ చేసుకొని వారు స్వయంగా వారు కట్టడం ఇవన్నిటికీ చాలా ఒక ఆధ్యాత్మిక సెంటర్గా ఈ మన భీమారం శివారిది, ఈ శివార్లో కట్టుకోవడం జరిగింది. దీనికి కావాల్సిన వసతులు కూడా త్వరలోనే ఎలక్ట్రిసిటీ, రోడ్డు, కరెంట్ కూడా ఇచ్చేదానికి కమిషనర్ గారితో కూడా మాట్లాడినా అవి కూడా శాంక్షన్ చేపిస్తాను. ప్లస్ ఇంకా నిధులు కూడా మన సురేఖమ్మ మరి దేవాదాయ శాఖ మంత్రులు వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మరి ఇంత చక్కటి వాతావరణంలో ఈరోజు భక్తులు చాలామంది అంటే ఒక్కరి వల్ల కాలే సంకల్పం, శివుని ఆజ్ఞ లేని చీమైన కుట్టదు అంటారు కదా. సో ఆ దేవుడు ఆశీర్వదించిండు, వారికి వచ్చింది సమయం, సందర్భం కలిసి వచ్చింది. కాబట్టి ఈరోజు మొత్తం చాలా చక్కగా ఈరోజు ప్రతిష్టాపన అందరూ అయ్యగారులు వచ్చి లక్ష్మీ నరసింహస్వామి గారిని ఈరోజు వారు ప్రతిష్టాపన చేస్తున్నారు. కాబట్టి మరి మా 65వ డివిజన్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు అమ్మా. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం గురించి పురస్కరించుకొని మాట్లాడు. అంటే ఇక్కడ మంచి చూడడానికి ఆహ్లాదకరమైన ప్లేస్లో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, అంటే మన దగ్గర కూడా ఇక్కడ లేదు. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ లాగా అభివృద్ధి కావాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా భక్తులందరూ కూడా ఇంకా మంచి డెవలప్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి, ఇవాళ మనం ఎక్కడ చూసినా సనాతన ధర్మం ప్రతి దగ్గర కూడా భక్తి, శ్రీరాముడు అని ప్రతి దగ్గర కూడా భక్తితో నడుస్తూ ఉన్నది. అలాంటి భక్తి ప్లేస్లో ఇంత పూజారులు కానీ, ఇక్కడ డోనర్స్ కానీ ప్రతి ఒక్కరు ముందుకొచ్చి కట్టినందుకు వారికి అభినందనలు. మంచి గుడి డెవలప్ కావడానికి మా వంతుగా కూడా మేము కృషి చేస్తున్నాం. థ్యాంక్ యూ. అయ్యగారు, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? అమ్మా, ఒక కొంచెం గమ్మత్ అడిగారు మీరు. కోడి ముందా గుడి ముందా అన్నట్లు అన్నారు. సంతోషం నాకు. అయితే విగ్రహ ప్రతిష్ట అంటే నేను చేసింది కాదమ్మా, భగవంతుడు చేసుకుందమ్మా. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. నేను నిమిత్త మాత్రుడిని మాత్రమే. కానీ ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం వల్ల సోమవారం సాయంకాలం అంకురారోపణ జరిగింది. మంగళవారం ఉదయము సాయంకాలం నిత్యవిధి, నిత్యారాధన, దైవారాధన, దైవికము, ఆదిదైవికము అని చెప్పి హోమాలు సలక్షణంగా జరిగాయి. క్షేత్రపాలకుడు ఈ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి మేము సెక్యూరిటీ అంటాము, మేము రక్షక అంటాము. అవి చాలా చక్కగా జరిగింది ఆ నరసింహస్వామి అనుగ్రహం వల్ల. మంగళవారం నాడు యథావిధిగా చక్కగా జరిగింది. ఇవాళ బుధవారం అయితే నిన్న జలాదివాసం, సాయంకాలం పూట ధాన్యాదివాసం, రత్నాదివాసము, పుష్పాదివాసం కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామి వారే ముందుండి వారే చేయించుకున్నారు. కాబట్టి కానీ నేను చేసింది మాత్రం ఏమీ లేదు. దీంట్లో పరీక్షలు పెట్టాడు, అయిపోయింది. వర్షం కూడా పరీక్ష పెట్టాడు. వాళ్ళు కూడా ఈ అష్ట దిక్పాలలో వరుణుడు కూడా దిక్పాలకుడే, కానీ వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఇవాళ కూడా భయపెట్టిస్తున్నాను, నీ ఇష్టం అనుకున్నాను. అయితే ఇవాళ కూడా ఏంటి అంటే స్వామివారి ప్రతిష్ట, దైవిక ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట జరిగింది. వారితో పాటు ఒక స్వామివారి ప్రతిష్ట అయితే నాకు కొద్దిగా అంత ఈజీ అనిపించేది, అంటే సులభం అనిపించేది. కానీ అది అనుకోకుండా నాకు నవనరసింహ ప్రతిష్ట అని చెప్పి ఇలా కావటము, అది తొందరగా జరగడము, పాపం దాంతోపాటు అష్టలక్ష్ములు అంటూ మా రామ్కుమార్ గారు సభది 1,000 గుళ్ళు కట్టాడు పాపం. వారు ఎన్నో దిక్కులైన ఈ రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రాలు, అంటే మొత్తం భారతదేశం అంతా తిరిగి వచ్చిన మహానుభావుడే. ఒకనాడు 2 సార్లు అన్నారు నాతోని,
ఎన్నో వేల గుళ్ళు కట్టాను అయ్యగారు నేను. ఈ స్థలానికి రాగానే ఏదో మైండ్ను బ్రేక్ చేస్తున్నది, ఏదో మాయ కమ్మినట్టు అవుతున్నది అని చెప్పారు బాబు వారు, మహానుభావుడు. కానీ నరసింహస్వామి దయ వల్ల ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ జరిగిందంటే మా రామకుమారి గారి యొక్క కృషి వల్ల అనుకోవచ్చు. ఆ పూర్తిగా మాత్రం దైవికము. ఒకటి ఏంటి అంటే, నేను అసలు ఎందుకు వచ్చాను, ఎందుకు చేశాను, ఏంది అనేటువంటి నాకు తెలియదు. నేను బయట ఒక తీరుంటాను, ఇక్కడ రాగానే నాకు అసలు ఏం మాట్లాడనో కూడా తెలియదు. ఒక రకమైన అటువంటి అనుభూతి మాత్రమే నా స్వామి నా లోపల నిక్షిప్తమై ఉన్నాడు అనమాట. ఇంకా నేను ఏం చెప్పలేను. కానీ ఒక్కటి నేను ఏంటంటే, లోక కళ్యాణార్థమై ఈ స్వామి నాకు ఆదేశం ఇవ్వడం జరిగింది, వారి ఆజ్ఞను పాలించడం జరిగింది. 2-3 సార్లు కూడా నా దగ్గర ఉన్న డబ్బులు నేను పెట్టను అనుకుంటే కూడా, నీ డబ్బులు నేను ఇచ్చినవే కానీ నీ సొంతం కాదురా అని అన్నాడు. 2 సార్లు కూడా అదే మాట చెప్పాడు. నాకు ఇక్కడ చూస్తుంటే, ఈ సర్పాలను చూస్తుంటే, ఈ తాబేళ్ళను చూస్తుంటే, ఇక్కడ జరిగేటువంటి విచిత్రాలను చూస్తుంటే నేను వైకుంఠంలో ఉన్నానా అనిపిస్తుంది. మీతో మాట్లాడుతుంటే కూడా దేవకన్యలతో మాట్లాడుతున్నానా, గంధర్వ కన్యలతో మాట్లాడుతున్నా, యక్ష కిందర కింపల్చ గరుడ గంధర్వ సిద్ధ సాధ్య విద్యాధరాది దేవగణాలతో మాట్లాడుతున్నా అనిపిస్తుంది నాకు. కాబట్టి నరసింహస్వామి వారి కృప అందరి మీద పరిపూర్ణంగా ఉండాలని, ధర్మం అనుసరించి నడవాలి. ప్రతి పౌరుడు ఆడ మగ తేడా భేదం లేకుండా అందరూ సరక్షణంగా ఉండాలని, సద్బుద్ధితో ఉండాలని, స్వామివారి సేవలో పాల్గొనాలని, స్వామివారి కృపకు పాత్రులు కావాలని చెప్పి. కానీ ఇది నాకైతే వాళ్ళని చూస్తుంటే నాకేమనిపిస్తుంటే, ఏదో మాయ. వాళ్ళు పెళ్లి పిల్లడా, పెళ్లి కూతురా, ఎవరు వాళ్ళు, కొత్తింటికి వస్తున్నారా, గృహప్రవేశానికి వస్తున్నారా, అత్తగారింటికి వస్తున్నారా అని ఏ ధ్యాస లేకుండా అతని మీద, అతని లోపల మమేకమయ్యి నడుచుకుంటూ వచ్చిందమ్మా. అందరికీ ధన్యవాదాలు. నేను ఎందుకు చెప్పాను అంటే అమ్మా, నాకు ఒక చిన్న విషయమ్మా. నేను ఏది పొరపాటు మాట్లాడినా నాకు అక్కడి నుంచి ఇక్కడ దెబ్బలు పడుతుంటాయి. నాకు ఆజ్ఞ లేకుండా ఏది కూడా మాట్లాడవద్దు అని అంటాడు అనమాట. అని ఏదైతే 2 మాటలు మాట్లాడిస్తాడో, అంటే ఉదాహరణ చెప్పాలంటే, ఒక సిపి గారి ముందు కానిస్టేబుల్, ఐఏఎస్ గారి ముందు అటెండర్, ఈ బాసు కంటే అంటాడు. ఇవి కూడా వచ్చినాయి చర్చలలో, మా చర్చలలో, సంభాషణలో. అంటే ఒక మనిషి, దేవుడు సృష్టించిన మనిషి దగ్గరనే ఒక మనిషి భయపడుతూ ఉంటాడు. మరి నేను 14 లోకాలకు అధిపతిని, నేను ఇంకా నువ్వెంత దూరంలో ఉండాలి అంటాడు. అందుకు మరి నన్ను దూరం ఉంచు, అయిపోతుంది నీకు నాకు కూడా నేనే కదమ్మా అంటే, కాదు ఉంటున్న దగ్గరరా అంటాడు. ఎందుకు కోపానికి వస్తుంటే, అవును మరి నీ మీద కోపం కాకపోతే ఎవరి వీధికి వస్తానంటాడు. మా సంభాషణ అదే విధంగా జరుగుతుంది. 24 గంటలు, ప్రతిరోజు 24 గంటలు కదమ్మా. నేను పడుకునేది ఓన్లీ గంటల, మా రెడ్డి గారు కూడా తెలుసు మాకు, 1.5-2 గంటలు మాత్రమే పడుకుంటాను. వీక్నెస్ మా డాక్టర్లు కూడా చెప్తారు, నాకు ఆ వీక్నెస్ అది ఏమి లేదు. దైవమే నాకు స్ట్రెంత్. విన్నదమ్మా. ఇంకా మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటుందా, మీకు సెలవిస్తాను చెప్పండి. చాలా సంతోషము. మీ టీవీ వాళ్లకు అందరూ కూడా విశ్వస్య కళ్యాణమస్తు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం నమో నరసింహ. తిరుమలలో ఆనంద గోపురంపై విమాన వెంకటేశ్వరుడు ఎలా వెలిశాడో, మన ఈ స్వామి సన్నిధిలో షోడశబాహు నారసింహం వెలిసింది. ఒక్కసారి మీరు తిలకించండి. విన్నారా? అక్కడ కొద్ది ఎదురు పోయి చూసినా, ఆ కిందికి పోయి చూసినా ఇక్కడ షోడశబాహు నరసింహస్వామి ప్రతిష్ఠ అయ్యారు. ఇదొక్కటి మిరాకిల్. విన్నారా? అదొక మిరాకిల్. ఇంకేదో మర్చిపోయారు ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇప్పుడు కట్ అయిపోయింది రీలు. ఇది షోడశబాహు నరసింహస్వామి ఈ ప్రదేశంలో లేరు. ఒకటి అహోబిలంలో నవనారసింహులు కొన్ని మైళ్ళ దూరంలో ఒకటి, కొన్ని మైళ్ళ దూరంలో ఒకటి, కొన్ని మైళ్ళ దూరంలో ఒకటి ఉంది. కానీ నవనారసింహులు ఈ ఒక్కటే క్షేత్రంలో ఒక చెట్టు కిందనే చుట్టూ కొమ్మలకి ఇక్కడ ఉన్నది. అది ఆయన ఇచ్చిన ఆజ్ఞ, పెరువాళ్ళు ఇచ్చిన అనుగ్రహము. ఇది ప్రజలకు గొప్ప వరము. నిజంగా దీనికంటే ఇంకా మించింది ఏం లేదమ్మా. నమో నరసింహాయ. దేవాలయం నిర్మించుదాము అని మా నాన్నగారికి స్వామివారి యందు ఎనలేని భక్తి, ప్రేమ, వారి రోమాలున స్వామివారంటే నరసింహ అని మనం అమ్మ అని ఏ విధంగా అంటామో వారికి ఆ విధంగా ఇష్టం. ఏది వచ్చినా వారే నాకు అంటున్నారు. మేము నరసింహస్వామిని అప్పుడప్పుడు మా తాతగారు అని కూడా సంబోధిస్తూ ఉంటాం, ఆ విధంగా అంటూ ఉంటాం. అదేవిధంగా వారికి ఒకనొక సమయంలో నరసింహస్వామి వారు నిద్రలో కలలో సాక్షాత్కరించి ఆ విధంగా నాయన ఇక్కడ ఉన్నానరా నాయన అనగా, ఇక్కడ మేము ఫస్ట్గా వచ్చి చూసి సందర్శించినప్పుడు విశేషంగా సర్పాలు మరియు శంఖంతో కూడిన ఒక స్వామివారి మూర్తి దొరికింది. అటు తర్వాత
మన వారిని తాబేలు ఇస్ నథింగ్ బట్ కూర్మం, ఆ విధంగా దొరికింది. ఆ విధంగా చూసి చాలా ప్రతీది ఆలోచించగా నరసింహస్వామి వారి ఆనవాళ్ళు కనబడ్డాయి. టాప్ వ్యూ నుంచి చూస్తే కూర్మం మాదిరి అంటే తాబేలు మాదిరి కనిపిస్తుంది. అందుకనే దీన్ని కూర్మాచలంగా నిర్ణయించాం. మాకు ఇలవేలుపు లక్ష్మీనరసింహస్వామి వారు మల్లూరు. ఆ విధంగా మా నాన్నగారి కోరిక ఒక దేవాలయం నిర్మించి 10 మందికి ఏ విధమైన భయబాధలు తగ్గించాలి, ధర్మ మార్గంలో నడవాలి అనే విధంగా ఈ దేవాలయానికి వెళ్ళినప్పుడు అలానే ఈ రామ్ కుమార్ గారు మా దేవాలయానికి సంబంధించిన స్థపతి, వీరిని అడగడం జరిగింది. వీరు సంబంధించిన వివరాలు ఒకసారి వారి ఫోటో కొట్టుకోండి. వీరికి సంబంధించిన వివరాలు, సంబంధించిన నక్షత్ర, సంబంధించిన డిజైన్ అంతా వారు ఇచ్చారు. ఆ విధంగా ఇది శ్రీచక్రం మాదిరి నిర్మించడానికి పూనుకున్నాం. మేము ఓన్లీ నరసింహస్వాములు అన్నారు అనుకొని ప్రారంభించడం జరిగింది. తర్వాత ఈ డాక్టర్ గారి పేరు లక్ష్మీ నరసింహస్వామి వారు, ముద్దుగా డాక్టర్ కిషోర్ అంటారు. వీరు శ్రీరంగ హాస్పిటల్ రెడ్డి కాలనీలో ఉంటారు. వీరికి వచ్చిన ఆలోచన నవనరసింహస్వామి. ఒకదాని తర్వాత ట్విస్టులు ఎక్కువ అవుతున్నాయి, అంటే టర్నింగ్ పాయింట్ ఇవాళ రేపు అన్నట్టు. ఆ విధంగా ట్విస్టులతో వీరి యొక్క ఆలోచన, వారి యొక్క రూపకల్పన మనమందరా జరిగింది. ఆ విధంగానే వీరి ద్వారా మిగతా బంధుమిత్రులు వారి ద్వారా ఈ దేవాలయానికి నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పుడు జరిగింది ఫస్ట్ ఫేజ్ మాత్రమే. అంటే ఒక తనయుడిగా మీరు అయ్యగారికి ఎలా ఉంటుంది సపోర్ట్? తనయుడికి ఎలా ఉంటామంటే హనుమంతుడు, అది ఈరోజు వినాలనుకుంటారు కదా చాలా మంది. నేను మా నాన్నగారితో ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటా, అది ఫ్రెండ్స్గా ఉంటాం, అప్పుడప్పుడు అడుచుకుంటాం. ఇది ఓపెన్ సీక్రెట్.